ये चांद का रोशन चेहरा, जुल्फों के रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है उनमें गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. ఇదేమిటి రాంబాబు ఈ పాట వచ్చింది, వాడు నువ్వు అందులో ఉర్దూలో పాట పాడుతున్నావు, ఏమిటి పరిస్థితి అని అడగచ్చు మీరు. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే కొంచెం హృదయ విదారకం అవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా జిహాద్, లవ్ జిహాద్ అనేప్పటికీ మన పిల్లలే అన్ని చోట్ల కనిపిస్తున్నారు తప్ప ఇంకెవరు పిల్లలు మనకు కనిపించట్లేదు. ఓసీ, అదర్ క్యాస్ట్ అనుకునే పెద్ద కులాలు అనుకునే వాళ్ళ పిల్లలు చాలా వరకు ఇందులో ఇవిడిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న నాసిక్లో జరిగింది. ఈవిడ నీడా ఖాన్ గారు 2021లో TCS నాసిక్లో చేరి అక్కడి నుంచి మెట్టు పైకెక్కుతూ ఉన్న ఉద్యోగాలన్నీ ఎక్కువగా ముస్లిమ్స్కే కేటాయిస్తూ ముస్లిం పిల్లలతో పాటు హిందూ మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన హిందూ ఆడపిల్లల్ని మాత్రం ఎక్కువగా సానుభూతి చూపిస్తూ ఈవిడ రిక్రూట్ చేయడం మొదలెట్టింది. అక్కడి నుంచి కాన్స్పిరసీ మనందరికీ వాడు తెలిసిందే, బట్ట బయలైంది వాడది. అంటే చదువుకున్న పిల్లని ఉద్యోగం ఇస్తే చదువుకున్న పిల్ల ఈ ధర్మ విరోధంగా ఎలా చేయాలి, ఈ దేశంలో ఉన్నందుకు ఈ ధర్మాన్ని ఎలా కూల్చాలి అని ఆలోచించి తప్ప ఈ దేశంలో నేను తింటున్నానే, ఈ దేశంలో నేను బాగుపడుతున్నానే అనుకోలేకపోయింది. కాబట్టి ముస్లిమ్స్ ఎలా ఉన్నా కూడా ఇలాగే ఉంటారు కాబోసు అనుకోవాలి మనం. నాసిక్లో ఏం జరిగింది? కార్పొరేట్ జిహాద్ అన్నారు దాన్ని. అంటే మన హిందూ పిల్లల్ని, మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే టీమ్ లీడర్స్ అన్నారు ముస్లిమ్స్, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు హిందూ గర్ల్స్. అంటే ఒక టీం లీడర్ కింద 5 6 ఆడపిల్లలు పనిచేస్తూ ఉంటారు. ఇంకో 6 పనిచేయచ్చేమో మగపిల్లలు, వేరే విషయం. సో గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది మనం ఇంగ్లాండ్లో విన్నాం. ఇప్పుడు మళ్ళీ మనం కార్పొరేట్ జిహాద్ రూపంలో బొంబాయి నుంచి, కలకత్తా నుంచి, నాసిక్ నుంచి, ఢిల్లీ నుంచి అన్నీ వింటున్నాం ఇప్పుడు. సో ఎక్కడ చూసినా హిందువుల పిల్లలే టార్గెట్ అవుతున్నారంటే మనం ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఏం చెబుతున్నారు. మన పిల్లలకి మనం ఏం బోధ చేసుకోవట్లేదు, వాళ్ళు ఏం బోధ చేస్తున్నారు. కేరళ స్టోరీ చూసాం మనం. వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ, మిమ్మల్ని లొంగ తీసుకుంటూ ఒక రకమైతే, మిమ్మల్ని మభ్యపెడుతూ మీ మీద ప్రేమ నటిస్తూ ఒక రకమైతే. ఈ యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ గురించి కాస్త చూశాను నేను. ఏమిటి అసలు, ఎలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అనేది ఒక చూడటానికి వస్తే కనుక ఫస్ట్ టార్గెట్ చేస్తారట. ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఎవరైతే తను అందంగా ఉన్నా తను ఎవరు గుర్తించట్లేదు అనుకుంటున్నారో, ఎవరికైతే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువగా లేరు, ఎవరైతే కాస్త పద్ధతి ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత విచ్చలవిడితనాన్ని చూస్తున్నవాడు, ఇటువంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారట. అదే జరిగింది నాసిక్ కేసులో. హైదరాబాద్లో ప్రతిరోజు 15 నుంచి 20 పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. అందరూ కూడా ఉన్నత కులాలకు చెందిన ఆడపిల్లలే లవ్ జిహాద్కి పాల్పడుతున్నారు. వీటి గురించి ఎన్నో చేశాం, కానీ మనం చెప్పుకోలేకపోతుంది ఏమిటనేది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు చేస్తుందాన్ని నేను తప్పుపట్టట్లా, మనం లొంగిపోతున్నామే, అక్కడ తప్పుపడుతున్నాను నేను. లొంగిపోవడానికి కారణం ఏంటి? ఇందాక నేను చెప్పానే పాట. అంటే నువ్వు అందం చందం, నువ్వు ఇంద్రుడు చంద్రుడు, లేకపోతే నువ్వు నక్షత్రాల్లో ఉన్న చందమావి, ఇటువంటి మాటలు వాళ్ళు ఏమైనా చెబుతున్నారా? లేదు, వాళ్ళకి తీర్చలేని తల్లిదండ్రులు తీర్చలేని కోరికలు ఏమన్నా వీడు తీరుస్తున్నారా? హోటల్కి పట్టుకెళ్ళడమో, ఫోన్లు ఇవ్వడమో, ఇంకోటిదో చేయడమో చేస్తున్నారా? లేదు, వాళ్ళు ఉన్న పార్టీలో ఏదో డ్రగ్స్ కలిపి ఆ కోకాకోలాలోనో థమ్స్అప్లోనో డ్రగ్ కలిపి అది ఇచ్చిన తర్వాత వీళ్ళు బస్సిపరుచుకుంటున్నారు. ఏది ఏమైనా లోపం మన హిందువుల్లోనే ఉంది. మనం మన పిల్లల్ని చక్కగా పెంచుకోవట్లేదేమో అని ఒక బాధ అయితే నాకున్నది. మనం ఏం చెప్పుకోవట్లేదంటే, ఉదాహరణ చెబుతాను నేను. ముస్లిం అనేవాడు పేదవాడు అవుతేనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వస్తాడని చెబుతారు. అది ఎంతవరకు నిజం అంటే కొంత నిజమే. అది అబద్ధం ఏమిటో నేను చెబుతాను వినండి. ఇప్పుడు ఫస్ట్ హోమ్ మినిస్టర్గా VP సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు వాడి కింద ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనే ఒకడు అయ్యాడు. వాడి కథ వినండి, చదువుతాను, తర్వాత మాట్లాడుకుందాం మనం. వీరి పేరు ముఫ్తీ మహమ్మద్ సయీద్. ఒక ముస్లిం కనుక హోమ్ మినిస్టర్ అవుతే ఎలా ఉంటుందో ఈయన చూస్తే మనకు అర్థం అవుతుంది. 1989లో
వీళ్ళ కూతుర్ని తను కిడ్నాప్ చేయించుకుని, అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి కిడ్నాప్ చేయించుకుని, ఆ కూతురిని కిడ్నాప్ చేసిన వాళ్ళ కండిషన్ ఏమిటంటే 5 టెర్రరిస్టులను రిలీజ్ చేయాలి అని చెప్పి. ఈ 5 టెర్రరిస్టులు రిలీజ్ అయిన తర్వాత 1999లో వాళ్ళు కాందహార్కి ఒక ఏరోప్లేన్ పట్టుకెళ్ళి 300 మందిని టెర్రరిస్టులను రిలీజ్ చేయించుకున్నారు. విన్నారు కదా, వాడి కూతురే ఇప్పుడు పీడీపీ ముఖ్యమంత్రిగా చేసింది. అంటే వాళ్ళు చేసిన ఉన్మాదం ఇంత అంతా కాదు. వాడు అక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే హిందువులను అక్కడి నుంచి పలాయనం చిత్తగింపజేశారు. 5 లక్షల మందిని అక్కడి నుంచి పారిపోయేట్టుగా భయభ్రాంతుని చేసి ఒక 1000 మందినో 2000 మందినో చంపేసి ఉంటారు. చంపేసిన తర్వాత మిగతా వాడు పారిపోయారు పొట్ట చేత పట్టుకుని. మరి వాడు బీదవాడా, చదువుకున్నవాడు కాదా? ఇంకోటి సంగతి చెప్తాను వినండి, ఇది కూడా వినండి. వీడు హామిద్ అన్సారీ వీడి పేరు. వీరు ఇంకొక బాగా చదువుకున్న ముస్లిము. వీరు మన దేశానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా 10 ఏళ్ల పాటు చేశారు. చాలా మంత్రి పదవులు తీసుకున్నారు. వీరు చేసిన దుర్మార్గాలు దేశం పట్ల, ధర్మం పట్ల ద్రోహం ఇంత అంతా కాదు. R&AW అని మన రా ఏజెన్సీస్ నిర్మూలించిన వాడు పాకిస్తాన్లో కానీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో కానీ ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి టెర్రర్ మీద ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే పాకిస్తానీలో ఉన్న ISI ఏజెంట్ని వాడిని పిలుచుకొచ్చిన వాడు ఈ పెద్ద మనిషి. సో ముస్లిం అనేవాడు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా ఈ దేశం పట్ల వాడికి ఎటువంటి గౌరవం ఉండదు. వాడు ఎంత పదవి చేసినా కూడా ఈ దేశానికి ద్రోహం చేసేందుకే ఇటువంటి వాడు మన పంచం చేరుతూ ఉంటారు. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చదువుకోలేదు కాదు. ఏం చదువుకున్నా మా పుస్తకం ఒకటే. ఆ పుస్తకం ప్రకారమే మేము ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశాన్ని ధ్వంసం చేస్తాం మేము, ఎందుకంటే అది ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చే ప్రక్రియ మాది అని అల్ఫలా యూనివర్సిటీ నుంచి ఈ డాక్టర్ల కథనం వినండి. ఈ నీడాఖాన్ వీళ్ళకంటే ఏం తీసిపోలా. ఇదిగో వీళ్ళు 9 కనిపిస్తున్నారు కదా, వీళ్ళు 9 బాగా చదువుకున్న వృద్ధిలోకి వచ్చిన ముస్లిమ్స్. వీళ్ళ పేర్లు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, ముజమ్మిల్ గనీ షకీల్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథేర్, డాక్టర్ షహీన్ షహీదీ. ఈవిడ లక్నోలో పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేసి ఢిల్లీ చేరి ఇవన్నీ చేయడం మొదలెట్టారు. అంటే చదువుకున్నాం కదా, చదువుకున్నాం దేశానికి ఏమైనా చేద్దామని కాదు, చదువుకున్నాం కాబట్టి దేశంలో అభద్రత ఎలా సృష్టించాలి, ఢిల్లీని ఎలా పేల్చాలి అనే ఒక కుట్ర పనుతూ వీళ్ళు. కాబట్టి చదువుకోనివాడు చదువుకున్నవాడు కాదు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చదువుకునే పుస్తకం అలా ఉందని మనం మరి అనుకోవాలా? విన్నారు కదా వీడి కదా. సో నేను అంటోంది ఏంటంటే, చదువుకున్న చదువుకి నువ్వేం చేసావు? దేశానికి ద్రోహం చేసావు. దేశం పట్ల విషం చెమ్ముతున్నావు. ఇక్కడ ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని తింటూ విషం చెమ్ముతున్నావు. మరి నువ్వు అంత పెద్దవాడివి కదా, నిన్ను చూసి నీ సహోదరులు, నీ సహచరులందరూ ఎలా ఫాలో అవ్వాలి? నిన్నే ఫాలో అవుతారు కదా. అది నిన్ను ఫాలో అవుతున్నారా, పుస్తకం రాసిన దాన్ని ఫాలో అవుతున్నారా? సో ముస్లిమ్స్ అంటే మన వాళ్ళు కాదు అనే విషయం అయితే మీరు చెప్తున్నారు కదా. ఏది అందులో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 95% ఇక్కడ పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతగారులో భయానికో లోపభరిస్తేనో అయిన కన్వర్షన్లే తప్ప వీళ్ళు ఎక్కడ అరేబియా నుంచి పుట్టుకు రాలేదు కదా. వీళ్ళకే కొత్త మతం పుడుచుకుంటే గుర్తులు ఎక్కువ. అటువంటి ముస్లింలే ఇవాళ మన చుట్టూ చేరి మన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. మనం ఏది మాట్లాడినా భావావేశాలతో మాట్లాడుతూ ఉంటాం. దానికి ఎటువంటి పరిణామం రాకపోగా మనం బాధ పెట్టుకుంటాం, దుఃఖ పెట్టుకుంటాం. మనం చెప్పుకోవాల్సిందంటే, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ముందు ఈ ముస్లిమ్స్ ఎన్ని దేశాల్లో ఉన్నారు. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ గురించి చెప్పాను నేను. 95% ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా భయానికో లోభానికో ముస్లిమ్స్గా తయారైన వాడు తప్ప ధైర్యంగా ఉన్న ముస్లిమ్స్ అయితే కాదు వీళ్ళెవరు. అలాగే ఈ 56 దేశాలలో రాజ్యాంగం ఏమున్నది అంటే, అక్కడ నియంతృత్వం ఉన్నదా, డిక్టేటర్షిప్ ఉన్నదా? అక్కడ వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారు? నిత్యం కొట్టుకుంటూనే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. ఈ 56 దేశాల్లో రాజ్యాంగం లేకపోగా
అక్కడ అరాచకత్వం అనేది ప్రబలంగా ఉన్నది. అది సౌదీ అరేబియా తీసుకోండి, కువైట్ తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి. పంటి బిగువం తొక్కి పెడితే అందరూ దగ్గర ఉన్నారు తప్ప, లేకపోతే వాళ్ళలో వాడు కుటుంబం రావాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం కదా. ఇది ఒకటి చెప్పుకోవాలి. వాళ్ళల్లో ఎన్ని విభేదాలు ఉన్నాయో ఈ 56 దేశాలను చూసి కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం అయితే మనం చేయవలే. మనం తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏమిటంటే, వాళ్ళ ఒక పుస్తకం ఉంది ఖురాన్ అని. ఆ ఖురాన్లో 56 శ్లోకాలు, అంటే ఆయతులు అంటారు వాళ్ళు, మనం శ్లోకాలు అనుకుంటాం మన దానిలో. ఆ 56 ఆయతుల్లో కాఫీర్ ఎవరు, కాఫీర్ అంటే వాడిని ఎలా చూడాలి, జిజియా అంటే ఏం చేయాలి, జిజియా ట్యాక్స్ అంటే ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని మన పిల్లలకు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. భయపడో, ఆందోళన చెందో, భావోద్వేగాలకి లోనయ్యో ముందుకు వెళ్ళటం కాదు. పూర్వపక్షం అంటే వాళ్ళ గురించి మనం తెలుసుకుని దాని పట్ల మనం అప్రమత్తంగా ఉంటూ మన పిల్లల్ని కూడా అప్రమత్తం చేయాలి. ముస్లిము నడుస్తే హిందువుకి ఒక ఆడది కనిపించిందంటే, పెళ్లి కాని వాడికైతే గనక ఒక స్నేహితురాలు కనిపించవచ్చు, మిగతా వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, అమ్మ పిన్ని అటువంటి వాళ్ళు కనిపిస్తారు. పెళ్ళైన వాడికంటే మిగతా వాళ్ళందరూ అక్క చెల్లి అమ్మ పిన్నో బాబాయో అత్తయ్యో వాళ్ళే కనిపిస్తారు తప్ప ఉన్మానం ఉండదు వాళ్ళు. అదే ముస్లిం చూస్తేనో తల్లి అయినా చెల్లి అయినా, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాడికి కనిపించేది ఉన్మాదమే. ఎందుకంటే వాళ్ళ ఖురాన్లోనే రాసుకున్నారు కాబట్టి. వాళ్ళు ఆడదంటే ఒక పచ్చిక భూమి, పచ్చి భూమిని రైతు ఎప్పుడు కావాలంటే అప్పుడు దున్నచ్చు, ఎవరు పర్మిషన్ తీసుకోవాలా అని వాళ్ళ ఘోషలో ఉంది. ఇవి మనం చెప్పుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకుని పిల్లలకు చెప్పుకోవాలి. కాబట్టి ధైర్యంగా ఉండాలి అంటే ఉపాయం తెలిసి ఉండాలి. ఉపాయం తెలియాలంటే వాళ్ళ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలి. మనం ఇది తెలుసుకున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళని ఎలా పక్కన పెట్టచ్చు కూడా మనకు ఆలోచన వస్తుంది. మనం చేయవలసిన పని ఏంటంటే, ఎక్కడెక్కడ హాస్పిటల్లో ముస్లిమ్స్ ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవడం, వాళ్ళ కింద హిందువులు ఎవరు పనిచేస్తుంటే వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం. ఇప్పుడు లూలు మాల్ గురించి చాలా విన్నాం మనం. అటువంటి మాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, అందులో మన ఆడపిల్లలు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు. ఇది మనం కనుక జాగ్రత్త పడకపోతే రేపొద్దున చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అయిపోతుంది మన పని. ఇవాళ నేను ఇక్కడ ఎస్ వ్యాసాలో ఉన్నాను. ఎస్ వ్యాస అనేది బెంగళూరు దగ్గర జిగిని అనే ఒక సంస్థ ఉంది. అందులో చూస్తే పిల్లలందరూ మన పిల్లలే. 6-7 ముస్లిం పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అభయ కప్పుకుని ఉంటారు కదా వాళ్ళ చేతిలో కనీసం ఈ రానున్న 2 ఏళ్ళు, ఎందుకంటే వాళ్ళ చదువుకునే రోజులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్లలో వాళ్ళు ఎంతమందిని మత మార్పిడి చేయగలుగుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడాను నేను. అక్కడ నటేష్ గారు ఉన్నారు, వారితో చెప్పాను, అయ్యా ఇలా ఉన్నారంటే, లేదండి మన దగ్గర చాలా తక్కువ పర్సంటేజ్ అండి అన్నారు. తక్కువ పర్సంటేజ్ ఇస్తే అట్లా ఊరుకోలేం కదా. కాబట్టి వీ షుడ్ ఆల్సో నౌ మనము డిమాండ్ ఏం చేయాలంటే, ఈ ముస్లిం ఉన్న పిల్లలు ఉన్న దగ్గర చదువుకునే కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ అక్కడ హిందువులు ఎలా మెదులుకోవాలనేది ఒక టూల్ కిట్ ఏమైనా ఏర్పాటు చేయాలా, వాళ్ళు విధి విధానాలు ఏమైనా ఏర్పాటు చేయాలా. చేయకపోతే కనుక చేతులు కాలుతాయి, ఆకులు పట్టుకోలేము. చేతులు కాదు, మనమే కాలిపోతాం ఆ టైంకి. మిత్రులారా, ఇవన్నీ ఆలోచించండి. ఆలోచించి మన వంతుగా ఏం చేయొచ్చని కామెంట్ రూపంలో మీరు కనుక చెప్తే దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇది చేతులు కట్టుకుని నా ఇంట్లో కాదు కదా అనుకునే రోజు పోయింది, అయిపోయింది, ఎప్పుడో పోయింది అది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా అప్రమత్తంగా ఉంటూ, పక్కన ఏ రాష్ట్రంలో జరిగినా కూడా మన దగ్గర కూడా జరుగుతుంది కదా అని భావిస్తూ మనం అప్రమత్తం కావాలి. ప్రతి కార్పొరేట్ ఆఫీస్ నుంచి మన వాళ్ళని కన్సల్ట్ చేయండి. ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో ఎక్కడెక్కడైతే హెచ్ఆర్ ముస్లిం ఉన్నాడో వాడి స్థితిగతుల్ని కనిపెడుతూ ఉండండి. వాడు ఏమేం చేస్తున్నాడో వెళ్ళబెట్టండి బయటికి. ఇది కనుక ఇది మన వంతు. ఎందుకంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. పాకిస్తాన్కి వెళ్ళకపోవడం వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఇవాళ మనకి గెస్టుగా ఉన్నారనుకుందాం. ఈ దేశం మనది. ఇంకా దీన్ని విభజించుకునే ప్రయత్నం మనం చేయలేము. మనం ముందుకు సాగాల్సిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించవలసిందే. ఇంకా సమయం ఎక్కువ లేదు మనకి. ఇది కనుక మీరు మొదటిసారి సత్యభాషాన్ని వింటున్నట్టయితే దయచేసి ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.
మన చుట్టుపక్కల ఉన్న అందరూ తెలుగు కుటుంబాలకి, హిందూ కుటుంబాలందరికీ కూడా దీన్ని పాకించేటి ఏర్పాటు చేయండి. మన ప్రయత్నంగా స్కూళ్ళు, కాలేజీలు, హోటల్స్, హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసులు, మిగతా ఇండస్ట్రీస్లో కూడా మనం ఈ మాట పంపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చే సిరీస్ వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, ఇవాళ బెంగళూరు జిగ్నీ నుంచి. నమస్కారం.